పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి. నేను అడుగుతూనే ఉన్నా కదా, మీరు చూపట్టండి. అదేవిధంగా ఇది కమిషనర్ గారికి, మంత్రివర్యులు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే, నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు. దాని మీద 75 లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్షన్ చేయడం జరిగింది. అందులో కూడా మా ఫ్రెండ్స్ 7 లక్షల రూపాయలు ఇచ్చారు, మా మిత్రులు ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వం రాగానే మంత్రివర్యుల దగ్గరికి తీసుకుపోయి, సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది, ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది పెట్టించి వీళ్ళు కబ్జా చేయడం ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. సార్ కలెక్టర్ గారికి రాశారు. కలెక్టర్ గారికి రాసి దీనికి ప్లేస్ కేటాయించమని సార్ నెసెసరీ అని చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గరికి నేనే తీసుకుపోయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చిన. ఎవరికి? టెంపుల్ వాళ్ళకి. మీరు శాశ్వతంగా చిన్న గుడి దాకా అంటే రేకులు గిగులు పెట్టి చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేయొద్దు. మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత మన గుడి కన్స్ట్రక్షన్ చేసుకుందాం. అప్పుడు వరకే మీరు అయ్యగారు మీ కమిటీ మీరు వేసుకోండి, మీ పద్ధతి ప్రకారం ఏదైతే ఉన్నారో చేసుకోండి. మొన్న శివరాత్రి చేసుకోవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు. నేను ఒకటే అడిగినా, నిన్న ఏమడిగినా నేను కబ్జా ఎక్కడ చేసినా, దందా ఎక్కడ చేసినా అది ఒకటి తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేయని చెప్పిన, నన్ను ప్రూవ్ చేస్తా అని చెప్పినాం. ఎప్పుడో 2016లో వాళ్ళది ఇష్యూ అయిపోయింది. వాళ్ళు మా తమ్ముడు ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. అప్పట్లో ఈ ప్రాపర్టీ నేను లీగల్గా తీసుకున్నాం. అది కూడా చూడండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ ఈ అమ్మాయిదే. అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్ ఉన్నప్పుడే నాకు ఈ అమ్మాయితోనే డోర్నకల్ వీళ్ళ అత్తగారు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి SC/ST కేసు పెట్టారు. నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు ఇక్కడ SC/ST కేసు అవుతుంది. ఈ ల్యాండ్కి కానీ ఈ లావాదేవీలకు కానీ నాకు ఎక్కడైనా సంబంధం ఉందా? నా తమ్ముడు వాళ్ళు గాంధీ చౌక్ వాళ్ళు వీళ్ళంతా బిజినెస్ చేసుకుని ప్రాపర్టీ అమ్ముకున్నారు, తీసుకున్నారు, లావాదేవీలు అక్కడి వరకే జరిగింది. నాకు కానీ ఎక్కడ దీంట్లో సంబంధం లేదు. నేను ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు, ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదు. దాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఇష్యూ దొరకలేదు, ఇష్యూ లేదు, నేను కబ్జా అనే సంగతి అక్కడ నువ్వు ప్రూవ్ చేయలేవు. అందుకోసం దీన్ని ఏదో ఒకటి ఇష్యూని డైవర్ట్ చేస్తాం. నేను ఒకటే, ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ని గవర్నమెంట్ సీరియస్గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, డిమాలిషేషన్కి దగ్గర పడ్డది. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉండు. నేను చిన్న విషయం సూటిగా అడుగుతున్నానండి. గతంలో కూడా ఆ డివిజన్లో 53వ డివిజన్లో సుల్తాన్ నగర్లో ఇవాళ వరకు ఒక డ్రైన్ లేదు, ఒక రోడ్డు లేదు. నేను ఏదైతే కరెంటు పోల్స్ వేసినానో అదే ఇంతవరకు ఉంది.